కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమపై చాలా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు. గుర్రం శ్రీను అనే కౌన్సిలర్ ప్రమాణ స్వీకారానికి తాగొచ్చాడని ఆరోపించారు. ఈ మొత్తం విషయాన్ని మంత్రి, ఎంపీ, పోలీసులు, ఎంఆర్ఓకు సైతం ఈ విషయాన్ని చెప్పామంటున్న మహిళా కౌన్సిలర్లతో మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి మున్సిపాలిటీ అయితే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమికి మధ్య ఈరోజు మున్సిపల్ చైర్మన్ జరిగినటువంటి ఎన్నిక జరగాల్సిందో అది రెండోసారి ఈరోజు వాయిదా పడింది. అయితే కొంతమంది మహిళా అభ్యర్థులు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అలాగే బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన మహిళా అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళ ఆవేదన పంచుకుంటున్నారు. అసలు ఏం జరిగింది లోపల అనేది కూడా వాళ్ళు మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక కావాల్సి ఉండే రెండో రోజు వాయిదా పడింది. అసలు ఏం జరిగింది లోపల ప్రమాణ స్వీకారం ఎలా జరిగింది, ఏమైంది? అసలు అయితే నిన్న డేట్ ఇచ్చారు సార్. నిన్న మేము బయలుదేరినాం సార్, టైంకే బయలుదేరినాం సార్. కావాలని ఇక్కడ అడ్డేసిరు సార్, బ్రిడ్జ్ దగ్గర అడ్డేసి పోలీసు వాళ్ళే పెట్టేరు సార్, బారిగేట్లు పెట్టేసి మమ్మల్ని ఓనియలేదు సార్. పోనీయకపోతే చాలాసేపు ఫైట్ చేసి లోపలికి వెళ్ళినాం సార్. లోపలికి వెళ్ళి మీరు అడిగే ప్రయత్నం చేయలేదు అసలు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, మీరు మేము అభ్యర్థులుగా గెలిచిన వాళ్ళం, ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళం. అలో లేదు, వెళ్ళండి అనేసి చెప్తే సరే అనేసి మేము అడిగినాం సార్. అదే క్వశ్చన్ చేస్తే పంపించారు సార్. పంపించేసి ఎక్కడ బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ కింద ఆపిరు సార్. కింద ఆపి మేము అభ్యర్థులం ఫైట్ చేసినా కూడా పోనీయలేదు సార్. అప్పటికి టైం అయిపోతే సరే అనేసి వెళ్ళొచ్చేసినాం సార్. వెళ్ళొచ్చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళినాం సార్. టైంకి వెళ్ళినాము, లోపలికి వెళ్ళినాము, కూర్చున్నాము. ప్రమాణ స్వీకారం అవన్నీ సాఫీగా సాగిపోయినాయి సార్. వాళ్ళు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసిరు సార్. అన్నీ చేసినా మేము ఏ ప్లేస్లు ఉండాలో ఆ ప్లేసులనే ఉండి మేము ఏ విధంగా ప్రవర్తించాలో. ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు చేశారు వాళ్ళు, అంటే బ్యాట్ టచ్ చేశారు, కొంతమంది తాగి వచ్చారని చెప్పేసి అంటారు. ఏంటిది? అదే సార్, ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా సార్. కౌన్సిలర్ సభ్యులది అందరిది, వాళ్ళది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, మాది అంత అయిపోయింది సార్. అయిపోయినాక మధ్యలో టీ బ్రేక్ ఇచ్చిరు సార్. అది ఏంటి సార్, ఏమన్నా సినిమా షోనా సార్ టిఫిన్ బ్రేక్ ఇవ్వడానికి? టిఫిన్ బ్రేక్ ఎట్లా ఇస్తారు సార్? మొన్న ఎలక్షన్ కౌంట్ చేసిరు, టీ బ్రేక్ ఇచ్చిరా సార్? ఏమన్నా టీ బ్రేక్ ఎందుకు ఇస్తారు అసలు? ఎందుకు ఇవ్వాలి టీ బ్రేక్ తోటి ఏం పని? సరే వాష్రూమ్ వెళ్తారని అట్లా అన్నారు. మేము కదలలే సార్. మాకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏదో జరగబోతుంది అనేసి. వీళ్ళు బయటికి వెళ్తా అన్నా కూడా అద్దన్నా మనం వెళ్ళొద్దు, సెక్యూరిటీ బాగాలేదు అని చెప్పేసి మేము కూర్చున్నాం సార్. ఒక దగ్గరనే అయిపోయింది. కూర్చున్నాక అందరు వెళ్ళింది సార్. ఎంపీ, ఎమ్మెల్యే, సభ్యులు, కౌన్సిలర్లు, లేడీస్ కూడా ఉన్నారు సార్. ఇంత అన్యాయమా సార్? లేడీస్ కూడా ఉన్నారు సార్, వాళ్ళ సభ్యులు అందరు వెళ్ళిపోయారు సార్ బయటికి. వరుసగా అందరు వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు ఒక అతనట ఆయన తెలిసిన ఆయన మాట్లాడుకుంటే మీకేందంటారు? మరి మా వాళ్ళు నీ మీద దాడి ఎత్తును అట్లనే ఊకుంటావా? రైట్, ఇది ఇటు కౌన్సిలర్ అభ్యర్థుల ఆవేదన. ఏదైతే మీడియాను కూడా అక్కడికి అలౌట్ చేయాలి, కనీసం మా పైన మాకు ఎన్నిక రద్దయిందని కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎవరిని పిలిచినా కూడా కనికరించే పరిస్థితి లేదు. అక్కడ బతిమలాడుకున్నాం, కాళ్ళ మీద పడే సిచ్యువేషన్ కూడా అంతవరకు వచ్చింది. కానీ కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే కౌన్సిలర్ చైర్మన్ ఎన్నిక కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికను జరపాలని, దాంట్లో ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులం కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులం కాబట్టి ప్రజల సమక్షంలోనే ఇదంతా కూడా జరగాలి, ప్రజలకు చూపించే విధంగా ఇదంతా జరగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంకోటి, ఇటు కౌన్సిలర్లుగా మా పరిస్థితి, ప్రజలు ఎన్నుకున్న మా పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుల పరిస్థితి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఎన్నికలను, ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ భూమేష్, ఇర్ఫాన్, బిగ్ టీవీ.